ఎప్పటికైనా నా ప్రియురాలివి పెళ్ళానివి నువ్వే. ఎలా ఉన్నావు రేఖ? నేను రేఖని కాదు కాదు కాదు. కావాలంటే వెళ్ళి వినయ్ గారిని కనుక్కో. వెళ్ళు. తన తాళిని తనకివ్వాలి, అది న్యాయం. తాళనేది పదే పదే మార్చుకునేది కాదమ్మా. నా మూర్ఖత్వంతో రేఖని రఘుని విడతీశాను. తన తాళిని నా మెడలో వేసుకున్నాను. అది పాపం. తన తాళిని తనకివ్వాలి, అది న్యాయం. కాని అది ఎలా కుదురుతుందమ్మా గౌరీ? తాళనేది పదే పదే మార్చుకునేది కాదమ్మా. అది ఒక పవిత్రమైన బంధం, అనుబంధానికి గుర్తది. అది ఇష్టం వచ్చినట్లు ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్ళదమ్మా, వెళ్ళకూడదు. మరి ఇది నా మెళ్ళలోకి ఎలా వచ్చింది చెప్పండి. రేఖ చేసిన త్యాగం వల్లే ఇది నా మెళ్ళో చేరింది. నిన్నటిదాకా ఇది నాకు అలంకారం, కాని ఈరోజు అలవికాని భారం. అందుకే దీన్ని తిరిగి రేఖకిచ్చేయాలి అనుకుంటున్నాను. కానీ అది కుదరదమ్మా గౌరీ. ఎందుకంటే నువ్వు ఇద్దామనుకున్నా తీసుకోవడానికి రేఖ లేదు. అసలు తను ఎక్కడుందో ఎవరికీ తెలియదు. మరి విజయదుర్గగా ఉన్నదెవరు? విజయదుర్గేనమ్మా. కాదు, రేఖ. ఆహా, గౌరీ నువ్వు పొరపడుతున్నావమ్మా. కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు. లేదమ్మా, అమ్మాయి విజయదుర్గే. జీకే సామ్రాజ్యం కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చిన రోజు మా గోవిందయ్య వెళ్లి సాయం కోరితే ఆ అమ్మాయి రేఖలా నటించడానికి వచ్చింది గాని నిజంగా ఆ అమ్మాయి రేఖ కాదమ్మా, విజయదుర్గ. ఎందుకు మామయ్య నన్ను నమ్మించాలని చూస్తున్నారు? నన్ను చూడగానే రేఖ కళ్లల్లో కనిపించే చిన్న తత్తరపాటుని నేను గమనించాను. అమ్మా గౌరీ, నీకలా అనిపించడం సహజమేనమ్మా. కానీ నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయి మన రేఖ కాదమ్మా, కాదు. ఒకవేళ అమ్మాయి మన రేఖ అయినప్పటికీ ఇదిగో ఆ అమ్మాయి నీ దగ్గర విషయం దాచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తను నిన్ను రఘుని కలపాలనుకుందిగా. కానీ నా దగ్గర అసలు విషయం ఎందుకు దాస్తుందమ్మా? అమ్మా, నేను వాళ్ళ ఇంటికి ఒక పరాయి మనిషిగానే వెళ్ళానే గాని కన్న తండ్రిగా వెళ్ళలేదమ్మా. నాకు తెలుసు మామయ్య, కనీసం మీరైనా నిజం చెప్తారని వచ్చాను. కాని మీకే నిజం తెలీదు అని తెలిసింది. నేను నిరూపిస్తాను. తను రేఖే అని నిరూపించి రఘుని రేఖని కలుపుతాను. అంటే ఆ అమ్మాయి కోసమే నన్ను ఇంట్లోంచి బయటకొచ్చింది? మళ్ళీ ఎందుకొచ్చింది? నన్ను రఘుని కలపడానికి. అదెలా సాధ్యమవుతుంది? నేను అదే చెప్పాను. ఒకసారి కాదు అనుకుని వచ్చాక నా మనిషి కాదు, నీ భర్తే అని. తనకిచ్చేశాక మళ్ళీ ఎలా రఘుని నా భర్తగా ఒప్పుకుంటాను? అంటే నువ్వు రేఖవని చెప్పావా? లేదు బామ్మ, నేను విజయదుర్గననే చెప్పాను. కానీ
తను నమ్మడం లేదు. మరి నమ్మించే ప్రయత్నం చేశావా? తను నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక నమ్మడం నమ్మకపోవడం అనేది తనిష్టం. నువ్వెంత చెప్పినా తను వింటుందా? అయినా ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఇప్పుడే తనకి నిజం తెలిసింది కాబట్టి. ఒకప్పుడు లోకం అంతా చేరి చెవిలో ఇల్లు కట్టుకొని గోల పెట్టారు. నీ భర్తగా ఉంది శివకుమార్ కాదు రఘు అని. వెళ్ళలేదు. అందరూ కలిసి తనకి ఏదో అన్యాయం చేస్తున్నారు అని నానా మాటలు అంది. ఇంటి ముందు ధర్నాలు చేసింది. తిండి తిప్పలు మానేసి నిరాహార దీక్షలు చేసింది. కేవలం తన మీద జాలిపడిన పాపానికి మా కుటుంబం మొత్తం అందరి ముందు ఎన్నో అవమానాలు పాలయ్యింది. ఎన్నో వందల మందికి అన్నం పెట్టిన జీకే గారి కుటుంబం ఓ అబలకి అన్యాయం చేశారు అని పేపర్లలో టీవీల్లో దుమ్మెత్తిపోశారు. అయినా కూడా తన మీద ఎవరూ కోపడలేదు. ఎందుకంటే తను నమ్మిందే నిజం కాబట్టి. అందుకే నాకంటే నా భర్తని తనే బాగా చూసుకుంటుందని తనకే రఘుని కట్టబెట్టాను. బహుశా నీ అంత త్యాగం లోకంలో ఏ ఆడపిల్ల చేయదనుకుంటాను. అది త్యాగం కాదు బామ్మ. నిజంగా స్వార్థమేమో. నాకు ఉరిశిక్ష పడింది. నా భర్తకి నేనంటే ప్రాణం. నేను లేకపోతే పిచ్చివాడైపోతాడు. అందుకే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాను. కనీసం బాబు కోసమైనా ఆయన బతకాలి. ఆయనకో బాధ్యత ఉండాలి. నన్ను మర్చిపోయేలా చేయగలిగే మనిషి కావాలి. దానికి గౌరీనే కరెక్ట్ అనిపించింది. అందుకే తనకి కట్టబెట్టాను. ఆ రోజుకి అదే న్యాయం. మరి ఈ రోజు ఇలా బతకడమే న్యాయం. అవును బామ్మ. నేను వెళ్ళి నా చేతులతో ఆ తాళి వెనక్కి లాగేసుకోమంటావా? కాని గౌరీనే తన భర్త కాదు అంటుందంటున్నావుగా. కాని తనిప్పుడు బిడ్డకి తల్లి కాబోతుంది. ఇప్పుడు నా భర్తని నేను తిరిగి తీసుకుని ఆ బిడ్డని భవిష్యత్తు లేనివాణ్ణి చేయమంటావా? గౌరీ మంచి మనిషని నాకెప్పుడూ తెలుసు. అందుకే రఘునిచ్చి పెళ్లి చేశాను. ఏదో ఒక రోజు నిజం తెలిస్తే ఇలా చేస్తుందని కూడా తెలుసు. అప్పుడే నిర్ణయించుకున్నాను నేను ఇలాగే ఉండాలని. ఏమంటూ నన్ను తెచ్చి ఈ స్థానంలో నిలబెట్టిందో కానీ చివరి వరకు ఇలాగే బతుకుతాను. తను పోతూ పోతూ నాకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. నేను తలదాచుకునేందుకు ఓ మార్గం ఏర్పాటు చేసింది. అందుకే నేను విజయదుర్గగానే బతుకుతాను. కానీ గౌరీ ఊరుకుంటుందా? ఏం చేస్తుందో అది చూద్దాం.
ఎక్కడికెళ్ళేవే? ఎంతసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? ఆగు, నిన్నేనే. ఎక్కడికెళ్ళావు అని అడుగుతున్నా. చావడానికి కాదులేమ్మా. అవే మాటలే. చచ్చిపోను అనే చెప్తున్నానమ్మా. ఆ క్షణంలో ఆపకపోయింటే నిజంగానే చచ్చిపోయేదాన్నేమో. కానీ ఆపారు కదా. ఆ క్షణం దాటిపోయింది. ఇప్పుడు పోదామన్నా ఇదిగో ఇది అడ్డుపడుతుంది. అమ్మా గౌరీ, నేనిప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నానమ్మా. ఎందుకంటే నేనేం చేయాలనే దాని మీద నాకొక అవగాహన వచ్చింది. చెయ్యాలి అనుకుంది చేసే తీరుతాను. ఏంటది? రఘుని రేఖని కలపడం. ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? నిజమమ్మా. వాళ్ళని కలపడం ఒక్కటే నా ఆశ. నీకేమైనా పిచ్చి పట్టిందా? మిమ్మల్ని కలపాలని రేఖ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వాళ్ళని కలపాలని నువ్వు ఆలోచిస్తున్నావా? ఇది జరిగే పనేనా? ఎందుకు జరగదమ్మా? ఏ సంబంధం లేని నా కోసం వాళ్ళింత త్యాగం చేసినప్పుడు వాళ్ళ కోసం నేను ఈ మాత్రం చేయకూడదా? వాళ్ళది త్యాగమైతే నాది బాధ్యతమ్మా. వద్దమ్మా, అలాంటి ఆలోచనలు మానుకో. నువ్వు కలుపుతానన్నా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ గురించి నాకు బాగా తెలుసమ్మా. వాళ్ళది అలాంటి మనస్తత్వం కాదు. ఏమ్మా, వాళ్ళ గురించి అంతలా అర్థం చేసుకున్న దానివి నీ కూతురు గురించి అర్థం చేసుకోలేవా? అమ్మా, నా భర్త కోసం నేనెంత మొండిగా ప్రవర్తించానో నాకు తెలుసు. అలాంటిది నా గురించి ఆలోచించిన వాళ్ల కోసం నేను ఆ మాత్రం త్యాగం చేయలేనా? ఇప్పుడు నువ్వు త్యాగం చేయడం ఎందుకు అని అడుగుతున్నాను. నీ కడుపులో ఓ బిడ్డుంది. రేపు దాన్ని అనాథం చేస్తావా? నువ్వు తండ్రి ఎవరో తెలియని బిడ్డగా నువ్వెన్ని సమస్యలు ఎదుర్కొన్నావో మర్చిపోయావా? రేపు నీ బిడ్డ కూడా అదే పరిస్థితి తీసుకొస్తావమ్మా? నా బిడ్డ తండ్రి ఎవరో తెలియని బిడ్డగా పెరగదమ్మా. తన తండ్రి ఎవరో చెప్పే పెంచుతాను. కాని ఆ తండ్రితో మాత్రం నేను కలిసి బ్రతకలేను. చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు గౌరీ. లేదమ్మా, ఇప్పుడే నేను సరిగ్గా ఆలోచించగలుగుతున్నాను. ఇంత జరిగాక కూడా ఇంకా నేను నా గురించే ఆలోచిస్తే అది స్వార్థమవుతుంది. నీ కూతురు అంత స్వార్థపర్రాలు కాదమ్మా. తెలుసో తెలియకో రేఖ జీవితంలో నా వల్ల పెద్ద తుఫానే వచ్చింది. తన జీవితం అస్తవ్యస్తమైపోయింది. అది చక్కదిద్దాల్సిన బాధ్యత నాది. నువ్వేం చెయ్యాలన్నా రేఖ ఎక్కడుందో తెలియాలి కదా. తెలుసుకున్నాను. తనని బయటికి తీసుకొస్తాను, ఒప్పిస్తాను. అటు రేఖని ఇటు రఘుని ఇద్దరినీ ఒప్పిస్తాను.
వస్తుందిలే, తాగు. ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలిస్తేనే కదరా నీకు చెప్పేది. చెప్పు డాడీ, అమ్మేది? నీకు కొత్త బట్టలు తీసుకురావడానికి వెళ్ళింది. ముందు నువ్వు పాలు తాగు. నాకు కొత్త బట్టలు ఉన్నాయిగా, ఇంకా ఎందుకు? ఒరేయ్, నా బుర్ర తినకుండా పాలు తాగిరా నాయన. తాగు. అమ్మ కావాలి డాడీ. ఎందుకు? నన్ను సర్కస్ తీసుకెళ్తా అని చెప్పింది. సర్కస్కే కదా. మీ అమ్మ రాగానే ఇంట్లోనే నీకోసం సర్కస్ ఏర్పాటు చేస్తాను, చూడు. ఇప్పుడు మాత్రం నా మైండ్ తినకుండా పాలు తాగు. తాగు. అసలేంటి నీ ఉద్దేశం? నువ్వు కూర్చుని పాలు తాగుతూ ఉండమ్మా. అంటే ఇప్పటిదాకా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? ఇప్పటిదాకా అమ్మా నాన్న నీకోసం ఎదురు చూసి ఇప్పుడే గుడికి వెళ్ళారు. అయినా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అలా వెళ్ళిపోతే ఎలా చెప్పు? అమ్మా నాన్న ఏమనుకుంటారు? ఎవరమ్మా నాన్న? అదే మీ అత్త మామ. వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో నాకు తెలుసు. వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో నీ దగ్గర సమాధానం ఉంది. మరి నేను అడిగితే ఏం చెప్తావు? ఏంటి అలా చూస్తున్నావు? చెప్పు. నేను అడుగుతున్నాను కదా, ఎక్కడికి వెళ్ళావు? మీ భార్యని కలవటానికి. ఏ సమాధానం చెప్పగానే అలా చెయ్యొదిలేశారేంటి? నేనేం అబద్ధం చెప్పడం లేదు. అలాగని మిమ్మల్ని నేనేదో సాధిస్తున్నానని కూడా అనుకోవద్దు. నిజంగానే నేను వెళ్ళి రేఖను కలిసొస్తున్నాను. ఎందుకు? తెలియక చేసిన తప్పుని తెలిసి సరిదిద్దుకునే ప్రయత్నం. ఎందుకు గౌరీ అలా మాట్లాడతావు? నువ్వు ఏ తప్పు చేయలేదు. మనిద్దరి మధ్యన ఏ తప్పు జరగలేదు. మీరు ఏం జరగలేదని దాటవేసినా ఏం జరిగిందో నాకు తెలియంది కాదుగా. నాకెవ్వరి మీద కోపం లేదు. మీలాగా అందరి మీద జాలి చూపించే గొప్ప గుణం కూడా లేదు. నాకు తెలిసిందొక్కటే, మిమ్మల్ని రేఖని కలపాలి. నువ్వు అనుకున్నంత మాత్రాన రేఖ ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా?
మనల్ని కలపాలని వెళ్ళిన మనిషి కనిపించినా తిరిగి రాదు. వస్తుంది. తను ఎక్కడుందో నాకు తెలుసు. నేను కలిశాను, మాట్లాడాను. ఏం మాట్లాడావు? ఏమంది? తను రేఖగా వస్తానని చెప్పింది.